హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇక ప్రభుత్వం తీసుకున్న బెనిఫిట్ షో రద్దు అండ్ టికెట్ రేట్స్ హైక్ గురించి మీ ఒపీనియన్, దీని వలన ఇండస్ట్రీకి ఎటువంటి మంచిది, పరిణామాలు? చాలా మంచిది. ప్రేక్షకులకు మంచిది. ప్రేక్షక దేవుళ్ళు అంటే ఆ దేవుళ్ళని టార్గెట్ చేస్తామేంటి బాబు? ప్రేక్షక దేవుళ్ళు వాళ్ళని 3,000 టికెట్లు కొనుక్కోమని ఫ్యాన్స్ లేకపోతే మేము లేమంటారు, మళ్ళీ ఫ్యాన్స్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. ఇది బ్యాడ్ హ్యాబిట్. బ్లాక్ టికెట్ అమ్మితే బొక్కలో వేస్తారు. 150 రూపాయల టికెట్ 3,000 అమ్ముకుంటానికి పర్మిషన్ ఇస్తారు. అసలు అసలు అస్తవ్యస్తమని ఈ పుష్ప 1ను అఖండాను ఆ సినిమాలు ఆడినాయి. అప్పుడు ఏమున్నాయి? మరి రేట్లు పెంచలేదు, బెనిఫిట్స్ వాళ్ళు ఏమి లేవు, సూపర్ హిట్ అవ్వాలా? సినిమా కంటెంట్ ఉంటే ఆడతాయి. ప్రజలు ఏమి మేము ఖర్చు పెట్టాం నువ్వు ఖర్చు పెట్టమని ఎవడడిగాడు? ప్రేక్షకులు ఏమైనా ఖర్చు పెట్టి సినిమాలు తీయండి అని చెప్పాడా? మంచి సినిమా ఇవ్వండి అన్నారు. నువ్వు వాడు ఖర్చు పెడుతున్నావు అంటే ఎందుకు పెడుతున్నావు? బేసిక్ ఏంటి? మార్కెట్ పెరిగింది. నిన్న ఖర్చు పెట్టలేదు నువ్వు, నిన్న మార్కెట్ లేదు. నేను తెలుగు ఫీల్డ్ సినిమాకి తెలుగు వరకే, తెలుగు రాష్ట్రాల వరకే, మిగతా ఎక్కడ లేదు. అందుకని అంతే ఖర్చు పెట్టావు. ఇవాళ నేషనల్ ఇంటర్నేషనల్ పెరిగింది కనుక ఖర్చు పెడుతున్నావు. నీ మార్కెట్ పెరిగింది కనుక ఖర్చు పెడుతున్నావు. ఏదో మమ్మల్ని ఉద్ధరించడానికి త్యాగం చేసినట్టు, సాక్రిఫైస్ చేసినట్టు ఖర్చు పెట్టా. పిచ్చి మాటలు అసలు. అడిగే దానిలో లాజిక్ కావాలి. నువ్వు మార్కెట్ పెరిగింది 100 రూపాయలు, ఇది గతంలో నీ వస్తువు విలువ 100 రూపాయలే కనుక నువ్వు 98 రూపాయలు 95 రూపాయల్లోనూ తీసేవాడివి. ఇవాళ నీ వస్తువు విలువ 1000 రూపాయలు అయ్యింది. సో 900 రూపాయలకు తీస్తున్నావు. విలువ పెరగబట్టి తీస్తున్నావు. అక్కడ మార్కెట్ లేకపోతే నువ్వు తీయవు. ఇక్కడ ఎవరన్నా ఉద్ధరించడానికి తీసినట్టు, త్యాగం చేసినట్టు తీసానంటే ఏంటి? ఖర్చు పెట్టాను. మార్కెట్ ఉండబట్టి ఖర్చు పెట్టలేదు. ఖర్చు పెట్టి నన్ను ఉద్ధరించడానికి ఖర్చు పెట్టావా? ప్రేక్షకుడిని ఉద్ధరించడానికి ఖర్చు పెట్టావా? మార్కెట్ ఉంది కనుక, ఇంటర్నేషనల్ మార్కెట్ కనుక ఖర్చు పెట్టి ఇంకేదో చేయాలి చేస్తున్నావు. డబ్బులు వస్తున్నాయి. నువ్వు సరిగ్గా తీయకపోతే పోతున్నాయి. అది డబ్బులు ఖర్చు పెట్టాము కనుక మాకు రేటు తగ్గించండి అనే మాట కరెక్ట్ కాదు. అది తప్పుడు మార్గ విధానము. ఇది ఈ మధ్య మొదలైంది, గతంలో లేదు. ఈ దిల్ రాజులు వీళ్ళు రామానాయుడు గారి పీరియడ్, దాసనారాయణ పీరియడ్ ఆ రోజులు ఎక్కడున్నాయి? ఈ దిల్ రాజు పీరియడ్ వచ్చినాకే ఈ అడుక్కుంటారు, రేట్లు పెంచమని అడగటారు, మొంత వ్యాపారము, డబ్బులు గుంజుకోవాలి, ఈ 4 రోజులు పిండుకోవాలి. ఈ దుర్మార్గపు ఆలోచనలన్నీ ఈ పీరియడ్లోనే, ఈ మధ్య దశాబ్ద కాలంలోనే. గతంలో లేదు. అది అవసరం లేదు కూడా. మంచి సినిమా బాగుంటుంది, ఇంకా ప్రేక్షకుడు 1-4 సార్లు చూస్తాడు. పుష్ప 1 అక్కడ మొదటి 10 రోజుల్లోనే ఒక్కొక్కడు 5 సార్లు 6 సార్లు చూశారు సినిమాని. ఏదో నార్మల్ టికెట్ కనుక ఎగబడి చూశారు. ఇప్పుడు 1000 రూపాయలు అంటే ఒకసారి చూస్తాడు, 2 సార్లు ఎక్కడ చూస్తాడు? సో అది కూడా నష్టమే. నష్టం ప్లస్ సినిమా కనుక ఏమాత్రం బాగాలేకపోయినా రెండో రోజు కలెక్షనే ఉండదు, ఎందుకంటే రేట్లు బట్టి. ఇవాళ పుష్ప మొత్తం దేశంలో కానీ ఆంధ్రాలో ఎందుకు తక్కువ ఉంది? దెబ్బతింది తక్కువ. హౌస్ఫుల్స్ కాకుండా 3/4 ఎందుకు అవుతున్నాయి? రేట్లు. అదే మరి నార్త్లో, ఢిల్లీలో, గింగిలో గుంపేస్తున్నాయి. అక్కడే మరి రేటు మామూలు రేట్లు, థియేటర్ రేట్లు రిటర్న్ క్రౌడ్స్ తోటి నడుస్తున్నాయి. ఇక్కడేమో ఫుల్ హౌసెస్ నడవట్లేదు, ఎందుకంటే రేట్లు. అది నష్టం. రేట్లు ఎక్కువ పెట్టడం వల్ల సినిమాకు కూడా నష్టం. అది ఇవన్నీ ఎవరో ఒక ఇద్దరు మొదలెట్టారు దౌర్భాగ్యం అడుక్కుంటాం. మేము ఖర్చు పెట్టాం మాకు ఇవ్వండి అని. ఈ ఖర్చు పెట్టడం ఏంటి? ఎవరి కోసం ఖర్చు పెట్టారు మీరు? మార్కెట్ ఉంటే ఖర్చు పెట్టారు, లేకపోతే మీరు ఎందుకు ఖర్చు పెడతారు? మేము బతిమాలలో ఖర్చు పెడతారా? మార్కెట్ లేదండి, ఇప్పుడు మేము ఇంత ఖర్చు పెడితే తిరిగి ఎట్లా వస్తాయి అని అంటారు కదా. మార్కెట్ ఉండబట్టి ఖర్చు పెడుతున్నారు, ఓకే. తిరిగి వస్తుందని గ్యారెంటీ ఉండబట్టి, లేకపోతే ఎందుకు ఖర్చు పెడతారు? ఇది పిచ్చి మాటలు. సార్, ఇప్పుడు ఇటువంటి పరిణామాలన్నిటికంటే ఇండస్ట్రీ వెళ్ళి రేవంత్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, లేదా టికెట్ రేట్ల హైకు, ఈ బెనిఫిట్ షోలు ఇది లేకపోవడం, ఇవన్నిటికి కూడా అల్లు అర్జున్ గారే కారణం అని చెప్పేసి ఒక వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చ జరుగుతుంది సార్. ఈవెన్ కొంతమంది బహిర్గతంగా సినిమా వాళ్ళు, తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు, ఇండస్ట్రీ తలదించుకుంది సీఎం ముందర అంటే నీ వల్లే కారణం అని చెప్పేసి ఓపెన్ గా వీడియో రిలీజ్ చేస్తారు. సురేష్ బాబు గారు కూడా ఒక మాట విమర్శించారు సార్. ఇప్పుడు ఇండస్ట్రీ ఇటువంటి పరిణామాలకు ఎదుర్కోవడానికి కారణం అల్లు అర్జున్ గారు అనుకోవచ్చు. మీరేం చెప్తారు సార్? పిచ్చి మాట అది. ఎవరు మాట్లాడినా చాలా బుద్ధిహీనమైన మాట. అల్లు అర్జున్కి ఏ సంబంధం? మీరు అడుక్కుంటానికి వెళితే మిమ్మల్ని అడుక్కోమని అల్లు అర్జున్ చెప్పాడా? సీఎం దగ్గరికి ఆల్రెడీ ఆయన అసెంబ్లీలో చెప్పేశాడు ఇవ్వట్లేదు అని. అయినా సరే మీరు సిగ్గుసరం లేకుండా అడుక్కుంటానికి వెళ్ళారు. మీరు అడుక్కుంటానికి వెళ్ళి అల్లు అర్జునే తలదించుకోవచ్చు. అడుక్కుంటానికి వెళ్ళినప్పుడు తలదించుకోక తప్పదు. ఎందుకు అడుక్కోవాలి? సినిమా తీశారు, రైట్ రాయల్గా సినిమా రిలీజ్ చేసుకోండి. మేము దోచుకోవాలి ప్రజల్ని, రేట్లు పెంచడమే, రేట్లు ఎక్కువ ఖర్చు పెట్టాము. ఎవడు పెట్టమన్నాడు? ఎవడు అడుక్కోమన్నాడు?
ఈ పిచ్చి మాటలు చేసి మళ్ళీ ఏడవలేక మధ్యలో కూడా అంటే అక్కడ ఆహ్వానించాడు, గంట సేపు కూర్చోబెట్టించాడు. ఎవరికి మాట్లాడే దమ్ము లేదు, ధైర్యం లేదు. తల వంచుకుని ఓహో ఓహో అని వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఆ, ఎకిలి నవ్వులు నవ్వుకుంటూ వచ్చేసారు. పరాభవం. ఆ పరాభవాన్ని ఆ, ఎవరి మీద నెట్టేయాలి? ఆ పరాభవం కారణం మీరు అడుక్కుంటానికి వెళ్ళారు. మీరు పరాభవించకుండా అడుక్కుంటానికి వెళ్ళకుండా వేరే మామూలు రైట్ రాయల్కి వెళ్ళుంటే ఎందుకుంటే అంత ధైర్యం చేస్తాడా? అసలు రెస్పెక్టే మిమ్మల్ని మీటింగే ఏ సీఎం క్యాంపు సీఎం ఆఫీస్‌లోనో అక్కడో కాకుండా అక్కడెక్కడో పోలీస్ అకాడమీ దగ్గర ఏంటయ్య బాబు! దొంగలని కూర్చోబెట్టి మాట్లాడినట్టు. మీకిచ్చిన రెస్పెక్టే అక్కడే దెబ్బ కొట్టాడు. అక్కడ కూర్చొని మిమ్మల్ని గంట సేపు కూర్చోబెట్టి మీరు వెళ్ళి అందరూ టయానికి వెళ్ళి కూర్చోరు. గంట సేపు తర్వాత వచ్చాడతను. అక్కడే మిమ్మల్ని ఇన్సల్ట్ చేశారు. ఎందుకెళ్లారు మీరు? మీ దగ్గర ఎజెండా ఉందా? ఎందుకెళ్లారు? ఏమీ లేదు. ఆయన వెళ్ళే ముందే మీ ఎజెండాని క్లోజ్ చేసాడు. మీ చెప్పను పగలగొట్టేసాడు. మీ బొచ్చెని మేము అడుక్కోవడానికి తీసుకెళ్ళిన బొచ్చెని అక్కడే పగలగొట్టి నేను ఇవ్వట్లేదు అని చెప్పేసాడు. అప్పుడు ఇంకేముంది మాట్లాడడానికి? అందుకని లేనిపోని ఆ ఇండస్ట్రీని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్ళాలి. ఇండస్ట్రీ పెద్ద ఇండస్ట్రీ ఇక్కడ ఇంటర్నేషనల్ స్థాయి ఇయన్నీ పిచ్చి మాటలు. అయన్నీ ఒకళ్ళు తీసుకెళ్తే ఎళ్ళదది. మార్కెట్ పెరుగుతున్న బట్టి దాన్ని బట్టి వెళ్తా ఉంటది. ఇవాళ ఒకళ్ళు తీసుకొస్తే వచ్చిందా? వాళ్ళు తీసుకొస్తే ఈ స్థాయి వచ్చిందా? ఒక ఒక ప్రభుత్వం ప్రోత్సహిస్తే తీసాడా 'బాహుబలి'? కాదు కదా! లెక్కేసుకున్నాడు. ఇంటర్నేషనల్‌గా చూసాడు. దీన్ని ఇలా చేస్తే ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి వెళ్ళొచ్చు అనుకున్నాడు. చేశాడు. ప్రభుత్వ ప్రోత్సాహము లేకపోతే ఇంకొకళ్ళు ఇదో కాదుగా ఇండివిడ్యువల్ చేశారు. కొట్టింది. వీళ్ళు కొట్టినాక అది దారయింది మార్కెట్. అట్లా ప్రభు ఇండస్ట్రీ చూసుకుంటుంది. పెరగడానికి పెరిగే సందర్భం వచ్చినప్పుడు, పెరిగే సమయం వచ్చినప్పుడు. నువ్వు నేను పెంచడానికంటే కుదిరే పనులు కాదు అయి. నువ్వు నేను పెంచడానికి రేవంత్ రెడ్డి అన్నట్టు ఇంటర్నేషనల్ స్థాయి ఏంటి? ఆయనకి ఏం తెలుసు ఇంటర్నేషనల్ స్థాయి చేయడానికి ఏం చేస్తాడు? ఇప్పుడు ఇవ్వమనండి 2000 ఎకరాలు ఇస్తే మరి అక్కడ సిటీ కట్టొచ్చు. ఓకే. ఉన్న సిటీని ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీ ఇంకా ఉన్న ఆల్ టెక్నాలజీ తోటి ఉన్న ఏషియాస్ బెస్ట్ స్టూడియో ఉంది. దాన్ని వాడుకోవచ్చు. ఇంకా మాకు స్టూడియోకి స్థలాలు ఇవ్వండి 2000 ఎకరాలు ఇవన్నీ ఎందుకు మన రియల్ ఎస్టేట్‌గా ఈ పిచ్చి మా రాను రాను షూటింగ్స్ ఓపెన్ ఏరియాలో అయిపోయినాయి. స్టూడియో ఫ్లోర్స్‌లో షూటింగ్ ఆగిపోయినాయి. ఉంటే రియల్ బిల్డింగ్స్ లేకపోతే ఓపెన్ ఏరియాలో విలేజ్ సెట్లు చేసేస్తున్నారు. ఎందుకంటే విలేజ్‌కెళ్ళి ఒరిజినల్ ప్లేసులకెళ్ళి షూటింగ్ చేయలేము. ఇవాళ పరిస్థితి అలా ఉంది. కనుక ఆ పద్ధతిలో జరుగుతా అది పెరుగుద్ది. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి పెంచాలి. ఈయనకి ఏం తెలుసని పెంచుతాడు సినిమా ఇండస్ట్రీ గురించి ఏం తెలుసని? సినిమా గురించి ఏబీసీడీ తెలీదు. ఈయన ఏదో చేస్తాడు. అంటే గాలి మాటలు పిచ్చివాళ్ళు. వెళ్ళినందుకు ఏదో ఒకటి మాట్లాడాలి కనుక మాట్లాడి వచ్చిన మా పరిస్థితి యూనివర్సిటీ కట్టాలని అంటాడు. యూనివర్సిటీ ఏంటి? యూనివర్సిటీ ఇలా అనుకుంటే అది అయితే ఒక 10 ఏళ్ళు ఇవాళ మొదలెడితే 10 ఏళ్ళు 15 ఏళ్ళు అవుతాయి. ఇవన్నీ అసలు ఇప్పుడు ఉన్న సమస్యలు చిన్న సినిమాను బతికించుకోవాలి. చిన్న సినిమాలు బతికి ఈ పెద్ద సినిమాల హడావిడంతా ఓన్లీ 10-15 సినిమాలు సంవత్సరానికి. మిగతా 180 సినిమాలు చిన్న సినిమాలు. ఈ బతికితేనే ఇండస్ట్రీ బతుకుద్ది. సో ఈ బతికించుకోవడానికి ఏంటి? వీటి గురించి చర్చ లేదు. వీటి గురించి అసలు ఏం తెలుసు రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికి ఆ పైన నలుగురిని చూసేసి ఆహా వాళ్ళకున్న క్రేజ్ నాకు లేదు, వాళ్ళకున్న ప్రజల్లో వాళ్ళకున్న ఇది నాకు లేదని ఈర్ష్య, ద్వేషం, అసూయ తప్పితే